आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। मैं आपका दोस्त सैयद अफरोज। आइए देखते हैं कुछ खबरें। हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए। सनतनगर कॉन्स्टिट्यूएंसी सनतनगर बस स्टॉप पे कांग्रेस पार्टी ऑफिस में सनतनगर कांग्रेस पार्टी इंचार्ज कोटा नीलिमा के क़यादत में आज तेलंगाना डिप्टी सीएम विक्रमा ने सनतनगर बस स्टॉप पे अचानक दौरा किया। इसमें सिकंदराबाद पार्लियामेंट का जो इलेक्शन होने वाले हैं, इस मौके पर वहां के हालात का जायजा लिए। इसमें तमाम सीनियर कांग्रेस पार्टी लीडर्स, वर्कर्स, डिवीजन प्रेसिडेंट से फर्दन मुलाकात किए और इस मौके पर सीनियर कांग्रेस लीडर डॉक्टर रविंद्र गौड़ और नरेश मोहम्मद, अज्जू मोहम्मद अतीक, तमाम डिवीजन कांग्रेस कायदीन मौजूद थे। इस मौके पर डॉक्टर रविंद्र गौड़ ने मीडिया से बात करते हुए तमाम तफसीलात बताई। సనత్ నగర్ నియోజకవర్గానికి మన సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు రావడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ కార్యకర్తలతో ఇంటరాక్షన్ చేశారు. డివిజన్ ప్రెసిడెంట్లు కానీ ప్రజాపాలన అధికారులతో కానీ మరి డిస్కషన్ చేసి ఇక్కడున్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. త్వరలోనే మరి సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ స్థాయి డివిజన్ బూత్ లెవెల్ కానీ డివిజన్ లెవెల్ కానీ మరి కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిపించాల్సిందిగా మన కార్యకర్తలు కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే మన డివిజన్ అధ్యక్షులు కానీ ఇక్కడ సీనియర్ నాయకులు కానీ మరి మన బట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కూడా మనం ప్రామిస్ చేసినాం. సనత్ నగర్ నియోజకవర్గం హైదరాబాద్లోనే సికింద్రాబాద్లోనే మొత్తానికి అత్యధిక మెజార్టీ ఇస్తామని ఏ క్యాండిడేట్ని పడ్డా ఆ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎవరు నిలబడ్డా వారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఇక్కడ ఉన్న కార్యకర్తలు అవన్నీ అందరూ తెలియజేయడం జరిగింది. దాంతోపాటు మరి త్వరలోనే మన సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్, ఎల్లమ్మ టెంపుల్ కానీ మహంకాళి టెంపుల్ కానీ ఇతర రకరకాల అన్ని టెంపుల్స్కు కొత్త కమిటీలను నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా వారు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్లో అదేవిధంగా సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, మొదటి ప్రజాపాలన సమస్యలు కానీ మన కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ మరి ఇంతకుముందు అధికారంలో ఉన్న నాయకులు మన కార్యకర్తలు ఏ విధంగా బాధ పెడుతున్నారు, ఏ విధంగా వాళ్ళను తొక్కుతున్నారనే ఉద్దేశంతో కొన్ని ఇన్ఫర్మేషన్ ఆయన పోయింది. వాళ్ళ ఆ ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా ఇక్కడ వచ్చి అందరు కార్యకర్తలు మాట్లాడి వారికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వారి భవిష్యత్తులో వచ్చే పదవుల్లో కానీ వారికి ఎటువంటి సమస్య ఏర్పడ్డా వారికి తీరుస్తామని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గారు సనత్ నగర్ నియోజకవర్గ కార్యకర్తలకు, డివిజన్ ప్రెసిడెంట్లకు, సీనియర్ నాయకులకు హామీ ఇచ్చిరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में, इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए और हमें दीजिए इजाज़त।